మనం వైజాగ్ జాలరిపేటలో అయితే ఉన్నాం. ఇక్కడ ఏదైతే జనసేన పార్టీకి సంబంధించిన 2 ప్రచార వాహనాలను అయితే ఏర్పాటు చేసుకొని వాళ్ళు ప్రచారంలో భాగంగా డిసిప్లే ఏర్పాటు చేసి అక్కడ ప్రజలకు అవేర్నెస్ కార్యక్రమాలు కల్పిస్తుంటే జనసేన ఎక్కడైతే ప్రచార రథాలు పెట్టిందో కూడా మొత్తం కూడా వైసీపీకి సంబంధించిన ప్రచార రథాలు అయితే పెట్టి పెద్ద ఎత్తున జాలరిపేటలో పొల్యూషన్ క్రియేట్ చేసే ప్రయత్నం అయితే అధికార పార్టీ చేస్తుంది. ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పేసి అడిగితే మాకు పర్మిషన్ ఉంది కాబట్టి మేము ఇలా పెడుతున్నాము, ఇలా చేస్తున్నాం అని చెప్పేసి అయితే వాళ్ళు చెప్పుకొస్తున్న పరిస్థితి అయితే చూసుకోవచ్చు. మొత్తం కూడా వెహికల్స్ అన్నీ కూడా కావాలని జాలరిపేటలో పెట్టి ప్రజల్ని ఇబ్బందులకు పెట్టి సౌండ్ పొల్యూషన్ క్రియేట్ చేస్తున్న పరిస్థితి అయితే మనం చూసుకోవచ్చు. మొత్తం కూడా కావాలని ఎందుకు ఇలాగా కావాలనేనా? ఎందుకు ఈ బండ్లన్నీ ఎందుకు పెట్టారు ఇక్కడ? ఇన్ని బండ్లు పెట్టాల్సిన కారణం ఏంటి? ఏమో తెలీదు, దేనికి పెట్టారో తెలీదు. ఇలాగ రోడ్డు ట్రాఫిక్లు చేస్తున్నారు. అసలు ఎందుకు పెట్టారో ప్రజలకు ఇబ్బంది చేస్తున్నారు. ఇలాగ ట్రాఫిక్లు చేసి అసలు రోడ్డు ప్రయాణం చేయొద్దు. ఎవరి నాయకుడు ఆడికే గొప్ప. అసలు ఇలా రోడ్లు ట్రాఫిక్ చేయకూడదు. ఎవరి నాయకుడు ఆడికే గొప్ప. మా నాయకుడు మాకు గొప్ప, వాళ్ళ నాయకుడు వాళ్ళకి. కానీ రోడ్లు ఇలాగ చేయకూడదు. అది మేము కోరుకునేది ఒకటే, రోడ్డు ట్రాఫిక్ చేయకూడదు. అది తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఎటువంటి వాడు, మనం ఎన్నో మొక్కలు ఇస్తాం. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఆయనకంటే ఎక్కువ పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి వ్యక్తి. బోర్డు డబ్బులతో వచ్చి స్వామి ఒక విషయము ఆయన ఏదో ఆశించి రాలా, పక్క పవన్ కళ్యాణ్ బోర్డు డబ్బులతో వచ్చి మంచి చేద్దామని ఈ మత్స్యకారులకి చేద్దామని ముందుకు వస్తున్నాడు. ఒక నిమిషం అన్న 2 బండ్లు పెట్టారు. 2 బండ్లని ఢీ కొట్టడానికి ఇన్ని బండ్లు పెట్టాల్సిన అవసరం ఉందంట. ఫస్ట్ మా బళ్ళు పెట్టిన తర్వాత ఢీకొన్న తర్వాత మాతో యుద్ధానికి వచ్చారు వాళ్ళు వైసీపీ వాళ్ళు. జనసేన అనేది క్యాన్వేషన్ అనేది ఎవరైనా ప్రతి ఒక్కరు కూడా చేయొచ్చు. క్యాన్వేషన్ ఈ బండి తీసే ఆ బండి తీసే ఇలాగ జనసేన వెహికల్ కొట్టాడని చెప్పేసి మా మీదకి వచ్చారు. అది కరెక్ట్ కాదు. జనసేన అంటే ఒక మనకు ప్రభుత్వమైనది కాబట్టి మేము ఆలోచించి మా వెహికల్ మేము పెట్టుకున్నాం. మా వెహికల్ పెట్టేటప్పుడు వాళ్ళు ఇంటి వెహికల్ పెట్టారు, అయినా సరే మమ్మల్ని పేకలేరు. జై జనసేన, జై జనసేన. తమ్ముడు మగోడు ఎవడైనా జగన్గోడు పులివెందులో పోటీ కాదు, ఇక్కడికంటూ వచ్చి పోటీ చేయమని పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేస్తాడు. వైసీపీ 5 సంవత్సరాల్లో వైసీపీ మాకు ఏడ్ చేసింది, మా మత్స్యకారులకి ఏడ్ చేసింది. ఈ సిలకపేట కనకమల్లేశ్వరం గుడి మొత్తం ఈ ఏరియాలో చేసుకుంటున్నారు. కానీ ఈ జాలరిపేటలోకి వచ్చి ఏమైనా చేశాడా జగన్? ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఇన్ని బండ్లు పెట్టాల్సిన అవసరం పవన్ గెలుపు, వంశన్న గెలుపు. ఒక్క బండి మాకు చాలు.